సో ఇది రాజకీయం చేయడానికి కేటీఆర్ గారు ముందుకు రావద్దు. దాని నిజానిజాలు తెలుసుకోవాలి. వాస్తవ ముద్దాయిలు ఎవరైనా సరే ఎవరిని కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వదలదు, బీఆర్ఎస్ అయినా వదలదు, లేకపోతే వాళ్ళ కుటుంబ కక్షల్లో అయినా కూడా ఎవరిని వదిలేది లేదు. కానీ దీన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తుంది అని అంటే మాత్రం దాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అది కాదు. కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి పోయి బలైన కార్యకర్తలు ఉన్న పరిస్థితులు చూసినాం మేము. కాబట్టి మొన్నటికి మొన్న జరిగిన సంఘటనలు కూడా ఎంతోమంది నష్టపోయిన పరిస్థితి. కాబట్టి అలాంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు ట్యాక్స్ల విషయం వస్తే మీకు ఏ అంశంలో ఎక్కడ ఒక డౌట్ వచ్చినా కూడా డెఫినెట్గా అది భట్టి గారు క్లియర్ చేయగలుగుతారు, రేవంత్ రెడ్డి గారు చెప్పగలరు. మీరు సహేతుకంగా ఆధారాలతో మీరు బయట పెట్టండి. దాని విషయంలో ప్రజలు గమనిస్తారు కదా, మేము వాటిని సపోర్ట్ చేయడము డిమోరల్ చేయడము అవసరం ఎందుకు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పాపం ఈ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. ఆయన వచ్చి ప్రధానమంత్రి వచ్చి అనిపోతారు కదా RR RRR ట్యాక్సులు అని. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తెలిసింది ట్యాక్సులే. ప్రజల మీద ట్యాక్సులు వేసి వాళ్ళని కొల్లగొట్టి అలా వాళ్ళు ధనవంతులు అయినారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ట్యాక్సులు వేస్తారు అనుకుంటారు. కాంగ్రెస్ ట్యాక్సులు వేయదు. కాంగ్రెస్ ఏ విధంగా సంపద సృష్టి చేయాలనో ఒక చర్చ ఉంది. ప్రజల్ని పీడించే రెవెన్యూస్ కాకుండా ప్రజలతో సామరస్యంగా ఉంటూ ప్రజల కోసం చేసే పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలకు ట్యాక్సులు కూడా తగ్గి, ఇప్పుడు చూడు 500 మీరు 1200 ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాము. మీరు పవర్కు ఇష్టం వచ్చినట్టు రేట్లు ఇస్తే మేము 200 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తాము. బస్సులు మీరు ఛార్జీలు పెంచితే మేము బస్సులలో ఫ్రీ ఇచ్చేస్తాము. ఇలా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో పడితే మేము ఏది తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు మహిళలకు సంబంధించి జాతీయ స్థాయిలోనేమో నెలకు 7,500 పైచిలకు, రాష్ట్రంలో 2,500 రూపాయలు వచ్చే వచ్చే నెల నుంచి పడబోతున్నాయి. ప్రతి దగ్గర మేము ప్రజలకు సంపద పంపిణీ ఎట్లా జరగాలని చూస్తున్నాము. వాళ్ళకు పంపిణీ ఎట్లా జరగాలని చూసిండ్రు. వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడు ప్రజల సొమ్మును డంప్ చేసి వాళ్ళు చేయాలి. నేను అంటే ప్రజల కోసం కేటాయించిన బడ్జెట్లను వాళ్ళ ఖాతాలకు ఎట్లా మళ్లించుకోవాలనే వాళ్ళ ప్లాన్స్ ఉంటుండే, అవి ప్రాజెక్టులు అయినా ఏవైనా సరే. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తే విమర్శలు వస్తాయి. విమర్శలు రాగానే వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా దాన్ని ఎవరైనా తప్పు చేసే ప్రయత్నం చేసినా ఇమ్మీడియట్గా సెటరేట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. జూన్ 2వ తారీఖు సోనియా గాంధీని పిలవడాన్ని తప్పుపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అధికారిక ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్తారు ఆ మాటలకి? ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటేనే మన ఎవరైతే చుట్టాలు పక్కాలు ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకొని చేసుకుంటాం. లేదంటే మన రిపబ్లిక్ డేనో లేకపోతే స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తాం, ఇతర దేశాల ప్రధానమంత్రులను ప్రెసిడెంట్లను పిలుచుకుంటాం. ఇలా తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలు అయినప్పుడు వారి యూపీఏ చైర్పర్సన్ ఆమె తర్వాత ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ సమాజం కీర్తిస్తుంటుంది. అలాంటప్పుడు సోనియా గాంధీ గారిని ఇక్కడికి పిలిస్తే కిషన్ రెడ్డి గారికి ఏం సమస్య వచ్చింది? మా మోడీని పిలవమని అడగండి ఈ దేశ ప్రధానమంత్రిగా. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రన్న మోడీని పిలవమని చెప్పండి. లేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సీకట్ల తలుపులేసి తెలంగాణ బిల్లుని చేసినామన్న మోడీని పిలవమని చెప్పండి. మీకు ఇంత ఎందుకు అక్కసు సోనియా గాంధీ గారి మీద? సోనియా గాంధీ బలిదేవత అంటాడు, సోనియా గాంధీ ఇంకేమంటాడు ఆయన దయ్యమే అంటాడు. అంటే తెలంగాణ ఇవ్వడం వల్ల సోనియా గాంధీ దయ్యమైంది ఆయనకు. ఇప్పుడు తెలంగాణ ఇవ్వడం వల్లనే ఆయన ఇప్పుడు ఈరోజు అధ్యక్షుడైండు, కేంద్ర మంత్రి పదవి వచ్చింది తెలంగాణకి. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చునో రానో చెప్పలేము. కానీ ఆ రోజు సరే కిషన్ రెడ్డి గారి విషయంలో నేను తెలంగాణ ఉద్యమకారుడు అంటానికి నేను ఏమాత్రం సంశయించను. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొన్న జేఏసీ నాయకునిగా కాబట్టి. కానీ సోనియా గాంధీ విషయం వచ్చేసరికి ఆమెను అంగీకరించకపోవడం అనేది వాళ్ళ రాజకీయ భావదారిద్రం. ఇంకోటి ఈ దేశ మహిళల పట్ల ఈ దేశ నాయకుల పట్ల వాళ్ళకుండే సంస్కారానికి అది ప్రతీక, వాళ్ళకు చూపించే కుసంస్కృతికి అది ప్రతీకగా నేను భావిస్తాను. మాట్లాడితే మహిళల పట్ల మాకు గౌరవం ఉందని దయ్యమని సోనియా గాంధీ గారిని అనొచ్చా? మనం మాత్రం మోడీనో అమిత్ షానో అనొద్దు, ట్రోల్ చేస్తారు సన్నాసి గాళ్ళు అంతా. మళ్ళీ
వాళ్ళ బూత్ రాజాలు చూస్తే వాళ్ళు మనుషులా లేకపోతే విచిత్రమైన జీవులా అనిపించేటట్టుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని తయారు చేసుకుంటు కిషన్ రెడ్డి. కాబట్టి వాళ్ళ సంస్కృతి మనకు తెలుస్తున్నది. కాబట్టి మేము సోనియా గాంధీ గారిని గౌరవిస్తాం. ఎవరో చాలామంది మిత్రులు కేసీఆర్ గారిని కూడా పిలిస్తే బాగుంటుంది, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం చేసిండు కదా. కేసీఆర్కు సన్మానమే చేస్తున్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. నేనేమంటా, వ్యక్తిగతంగా ఆయన పార్టీ పరంగా అయితే ప్రతిపక్ష నాయకుడు, గౌరవ హోదా ఉంది, ఉద్యమకారుడు. నేనేం దాన్ని అయితే వ్యతిరేకించా. ఇట్లనన్నా ఆయన కొంచెం మనసు మారాలని. ఎందుకంటే తన పార్టీ తన నాయకులు ఇతర కాకుండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, ఫస్ట్ తనకు గాయమైందనగా ఇమీడియట్గా స్పందించి వెంటనే పోయిండు. అయినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అట్లా ఉండాలనుకోవడం. ఇప్పుడు కేటీఆర్ ప్రతిసారి వచ్చి ఒక మాటలు మాట్లాడి కాంగ్రెస్ని గెలిపించిపోయినట్టుగానే వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోమని చెప్పే హక్కు మనకు లేదు. ఇట్లా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళు ఉండలేరు. కానీ కేసీఆర్ గారిని పిలిస్తే మా ప్రభుత్వం కూడా మంచి పేరే వస్తుంది. తర్వాత ఇప్పుడు దేశ ప్రధానిగా ఏదో మోడీ గారిని పిలిస్తే నష్టమైంది. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఒక రాష్ట్రం ఎట్లానంటే అది దాని విషయంలో డిస్కస్ చేయండి, అదొక డిమాండ్ పెట్టండి, నష్టం లేదు. కానీ సోనియా గాంధీ గారిని పిలవడాన్ని వ్యతిరేకించడం అయితే మాత్రం నా దృష్టిలో అది మంచిగా అనిపిస్తలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.